చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. విజయనగర సామ్రాజ్యం పెనుగొండ తర్వాత చంద్రగిరి నుంచే పరిపాలించిందని తెలిపారు. 1471 జనవరి 15 జన్మించిన శ్రీకృష్ణదేవరాయలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామితో ఆత్మీయ అనుభవం ఉందని, స్వామివారికి నగలు సమర్పించిన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. పులివర్తి నాని గారు తిరుపతి పక్కన చంద్రగిరి కోట ఉంది అధ్యక్ష. అది చంద్రగిరి నియోజకవర్గానికి వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించిన కోట. ఈ కోటలో విజయనగర సామ్రాజ్యం అక్కడి నుంచే ఎక్కువ పరిపాలన జరిగింది అధ్యక్ష. పెనుగొండ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు జనవరి 17వ తారీఖు 1471 సంవత్సరంలో జన్మించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారికి మన వెంకటేశ్వర స్వామి గారికి ఇద్దరికి అనుబంధం ఉంది అధ్యక్ష. వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల నగలు కూడా ఇచ్చారు అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామికి గుడి లోపల వెళ్ళినప్పుడు పడికావలి దగ్గర మన శ్రీకృష్ణదేవరాయ నమస్కారం పెడుతూ కూడా స్టాచ్యూ ఒకటి ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం మా చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి కోటలో పెట్టాలని ప్రభుత్వం తరఫున కోరుకుంటూ, అదేవిధంగా జయంతి అయినటువంటి జనవరి 17వ తారీఖున ఆయన్ని జయంతిగా మన ప్రభుత్వ పరంగా అధికార దినంగా ప్రకటించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఇస్తే రాష్ట్రం అందరికీ కూడా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంత ప్రముఖ వ్యక్తికి విగ్రహం మీరు చేంజ్ చేస్తే అక్కడ పెడతాం చాలా ఈజీ అండి. మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేస్తాం కృష్ణదేవరాయలు గారికి. అంటే అది ఎన్నో పర్మిషన్ అడుగుదాం. అదే అధ్యక్ష మేము పెట్టించేదని రెడీ అధ్యక్ష. విగ్రహం రెడీ చేసుకుంటే పర్మిషన్ అంత కష్టం కాదు. అది చేస్తాం అధ్యక్ష. ఈ జయంతి మరి కొంచెం చెప్పాలి.